ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ నేను ఒకదాన్ని లేనట్టు మాట్లాడుకుంటున్నారు. మీ బోడి దయా జాలి నాకేం అవసరం లేదు. నేను సింగిల్ సిట్టింగ్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన ఏక సంతాగ్రాహిని. అబ్బో, కానీ వినాయకుడిని తయారు చేయడం ఎంబీబీఎస్ ఫినిష్ చేసినట్టు కాదు, అదొక ఆర్ట్. సైన్స్ తెలిసిన దాన్ని ఆర్ట్ తెలీదా ఏంటి? వినాయకుడిని చేయడం ఏమైనా బ్రహ్మ విద్యనా? ఇంటర్నెట్ లో కొడితే బోలెడు వీడియోస్ వస్తాయి. అంటే మేకింగ్ వీడియోలు చూసి నువ్వు వినాయకుడిని తయారు చేస్తావు అన్నమాట. ఎలా చేస్తే ఏంటి, పోటీలో నేనే గెలుస్తాను. హలో అహల్య గారు, మన మధ్య పోటీలానే ఉండాలి. నువ్వేం తగ్గాల్సిన అవసరం లేదు. నేనేంటో ప్రూవ్ చేసుకుని గౌతమ్తో పూజలో కూర్చుంటాను. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అదితి. నాది ఓవర్ కాన్ఫిడెన్సో సెల్ఫ్ కాన్ఫిడెన్సో చూపిస్తాను. చూస్తాను. అహల్యమ్మ గారు, అదితి అమ్మగారు, ఇదిగోండమ్మా, మీరు అడిగినట్టుగా 2 బస్తాల నిండా బంకమట్టి తీసుకొచ్చాను. మట్టేగా తెచ్చావు, ఏదో బంగారం తెచ్చినట్టు బిల్డప్ ఇస్తావేంటి? బంగారం అన్న షాప్లో దొరుకుతుంది బాబు. బంకమట్టి సిటీలో ఎక్కడా దొరకట్లేదు. ఊరవతలకెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. ఓ, మట్టి కోసం చాలా కష్టపడ్డావు అయితే. అవునయ్యా. అహల్యమ్మ గారు, ఇది మీ బస్తా. అదితి అమ్మగారు, ఇది మీ బస్తా. ఇద్దరికీ సరి సమానంగా మట్టి తీసుకొచ్చారు. అది ఇద్దరికి ఒక బస్తా సరిపోయేది కదా బంగారాజు, రెండెందుకు? సరిపోకపోతే మళ్ళీ కష్టం కదండి అయ్యా. అందుకే సేఫ్ సైడ్గా 2 బస్తాలు తీసుకొచ్చాను. మంచి పని చేసావు. నీకు ముందు చూపు బాగానే ఉంది. ఇక అందరూ వెళ్ళి పడుకోండి. పొద్దున్నే లేచి పూజ మొదలుపెట్టి 10 గంటలకల్లా ముగించాలి. వినాయకుణ్ణి ఎప్పుడు చేయాలత్తయ్యా? రాత్రిపూట చేస్తానట్టావా? రేపొదయాన్నే లేచి స్నానం చేసి బొమ్మను చేస్తారు. అందుకే తొందరగా పడుకోమని చెప్తున్నా. వెళ్ళండి. అమ్మా, ఈ బస్తాల్ని ఇక్కడే ఉంచమంటారా? ఇక్కడే పెట్టరా, దొంగలేమి ఎత్తుకుపోర్లే. పో, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. ఆగో, నువ్వేదో ఈ ఇంటి కోసం పాటు పడుతున్నట్లు, ఈ మనుషుల కోసం త్యాగాలు చేస్తున్నట్టు బాగానే నటిస్తున్నావు. అంతేనా బామ్మగారు? గౌతమ్ అదితిల మధ్య తను అనవసరంగా వచ్చానని అందరి ముందు ఫీల్ అవుతూ తెగ ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. అందుకే రేపు నువ్వేంటో, నీ నిజాయితీ ఏంటో బయటపడాల్సిన సమయం వచ్చింది. నువ్వెలాంటి దానివో నిరూపించుకోవాలి. చెప్పండి, అందుకు నన్నేం చేయమంటారు? రేపు నువ్వు పోటీలో ఓడిపోవాలి. అదితిని గెలిపించాలి. అవును, రేపు పీటల మీద గౌతమ్ అదితినే కూర్చుని గణపతి పూజ చేయించాలి. అంటే నువ్వు నోరు చేతులు కట్టేసుకుని కామ్గా ఉండాలి. ఆ మాట మీరు చెప్పకపోయినా రేపు నేను చెయ్యాలనుకున్నది కూడా అదేనండి. పోటీలో నేను ఓడిపోయి అదితిని గెలిపించాలని నా మనసులో అనుకున్నాను.
రేపు ఆయన అది తిని పూజలో కూర్చుంటారు. నువ్విలాగే అంటావు, కానీ చేసేది చేస్తూనే ఉంటావు. శ్రావ్య రిసెప్షన్లో విడాకుల విషయంలో అంతా వ్యతిరేకంగానే చేసావు కదా. ఈసారి అలా జరిగితే మాత్రం నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అహల్య. నిన్నీ కుటుంబం ఎప్పటికీ క్షమించదు. లేదండి, ఈసారి మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. అదే జరగాలి. ఎందుకంటే ఆ ఇంట్లో శ్రావ్య పరిస్థితి ఏంటో, యామిని శ్రావ్యతో ఎలా ప్రవర్తిస్తుందో చూసావు కదా. శ్రావ్య జీవితం, కాపురం నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. మళ్ళీ మాట తప్పావో ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పనండి. నేనే ఓడిపోతాను. దీన్ని నమ్మడానికి వీల్లేదు. రాత్రికి రాత్రి మన ఇంటి ముందు వర్షం కురవాలి. అర్థమైందా? అలాగే బామ్మగారు. పద. రేపు నువ్వు పోటీలో ఓడిపోవాలి, అదితిని గెలిపించాలి. రేపు పీటల మీద గౌతమ్ అదితినే కూర్చుని గణపతి పూజ చేయించాలి. అదితిని సపోర్ట్ చేసి ఎలాగైనా తనని ఈ పోటీలో గెలిపించి తన ద్వారా డబ్బులు సంపాదించాలి. అదితి, మట్టి వినాయకుడిని ఎలా చేయాలో వీడియోలో చూసి నేర్చుకుని నువ్వు చేయగలవా? భలే దానివా వంతిక. తను ఎంబీబీఎస్ డాక్టర్, పెద్ద పెద్ద సర్జరీలే చేయగలదు, మట్టి వినాయకుడిని చేయలేదా? సిస్టర్, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది. థ్యాంక్ యూ అన్నయ్య.